భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో పంచగంగలలో ఒకటైన తుంగభద్రా నదీ తీరాన మనము అడుగు పెడుతున్న ఈ పవిత్ర భూమి ఎందరో మహనీయుల తపస్సుతో పావనమైంది. ఆధ్యాత్మిక తేజస్సు వెల్లివెరిసే పంచముఖి ద్వారం నుండి మనము సాగించే ఈ ప్రయాణము అడుగడుగున ఒక అద్భుత అనుభూతి. సంధ్యావేళ వెలిగే దీపాల కాంతుల మధ్య నవ బృందావనయతుల దివ్య సాన్నిధ్యాన్ని మనము దర్శించుకుందాం. అసంచలమైన గురుభక్తికి నిలువుటద్దంగా నిలిచిన బిచ్చాలి పుణ్యతీర్థము నుండి తన్మయత్వంతో పులకించబోయే వేలాది భక్తుల మధ్య మనము పొందే ఆ మంత్రాలయ దర్శనము మన జన్మకు ఒక సార్థకత. నిశ్శబ్దమైన రాత్రివేళ కోటి కాంతుల రాత్రి వెలుగుల మధ్య ధగధగలాడే ఆ ప్రాకారము మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఒక ఆధ్యాత్మిక దృశ్య కావ్యము. మనము వీక్షించబోయేవి కేవలము ఆలయాలు మాత్రమే కాదు, పురాతన గురు పరంపర వైభవానికి సజీవ సాక్ష్యాలైన దివ్యక్షేత్రాలు. రండి, మనమందరము కలిసి సాగుదాము. భక్తి, తపస్సు, మహిమలు కలిసిన ఈ రాఘవేంద్ర స్వామి వారి ఈ అద్భుత దివ్య యాత్రలో ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక వందనములు. అభిష్ట ప్రప్రాయక శ్రీ రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల దివ్య చరిత్రను, ఆ పవిత్ర మంత్రాలయ క్షేత్ర వైభవాన్ని మీ ముందుకు తీసుకువస్తున్న మీ ఆత్మీయ సహచరుడు ఆర్ఎల్ఎన్ మూర్తి. మన ఈ మూర్తి శ్రావ్య సర్క్యూట్ ఛానల్ ద్వారా భరతఖండ దివ్యక్షేత్రాల నిగూఢ రహస్యాలను, పురాతన ఆధ్యాత్మిక చరిత్రను, భక్తి, తపస్సు మరియు మహిమలతో నిండిన పవిత్ర ప్రదేశాలను సవినయంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మన ఈ ప్రయత్నము మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే అక్కడ కనిపించే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మన ఒక క్లిక్ ద్వారా ఈ క్షేత్ర మహిమలు మరెందరికో చేరువవుతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు మన తదుపరి వీడియోల సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రయాణంలో మనము నవ బృందావనము, భువనగిరి, బిచ్చాలి, పంచముఖి వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ ఆ ఆధ్యాత్మిక ప్రశాంతతను, గురుభక్తి వైభవాన్ని మరియు దివ్యానుభూతిని మనము ఆస్వాదించబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా భక్తి రసంతో నిండిన ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం. మనము మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునే ముందు ఆయనను ఆ మహోన్నత స్థితిలో నిలబెట్టిన దివ్య గురు పరంపరం గురించి తెలుసుకోవడం ఎంతో అవసరము. గురువే దైవము, గురువే మార్గదర్శి అని చాటి చెప్పే ఈ దివ్య శ్లోకంతో ఆ మహనీయులను స్మరించుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇలాంటి పవిత్ర గురు పరంపరకు పాదాభివందనములతో ఇప్పుడు మనం నవ బృందావన క్షేత్ర విశేషాల్లోనికి అడుగు పెడదాం. తుంగభద్రా నదీ మధ్యలో ద్వీపంలా వేసిన ఈ పవిత్ర భూమియే నవ బృందావనము. హంపి సమీపంలోని ఆనిగుండి ప్రాంతం నుండి పడవల ద్వారా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. నదీ అలల మధ్య నిశ్శబ్దంగా విరాజిల్లే ఈ పుణ్యస్థలము అడుగడుగున ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతను మనకు అనుభూతిని ఇస్తుంది. 9 మంది మాధ్వ యతిశ్రేష్ఠుల బృందావనాలు వెలసిన ఈ క్షేత్రమే నవ బృందావనము. మధ్వాచార్యుల గురు పరంపర వైభవానికి ఇది ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. విజయనగర సామ్రాజ్య మహామహుడు శ్రీకృష్ణ దేవరాయలకే రాజగురువుగా నిలిచి దేశమంతటా 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించిన శ్రీ వ్యాసరాయల వారు అనగా శ్రీ వ్యాస తీర్థుల వారు ఇక్కడే కొలువే ఉన్న 9 మంది యతుల్లో ఒకరు. విశేషం ఏమిటంటే శ్రీ వ్యాస తీర్థుల వారే తరువాతి జన్మలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిగా అవతరించారని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా వెంకటనాథునికి సన్యాస దీక్షనిచ్చి రాఘవేంద్ర తీర్థులు అనే యతినామాన్ని ప్రసాదించిన ఆయన గురువు గారైన శ్రీ సుధేంద్ర తీర్థుల వారి బృందావనం కూడా ఇక్కడే ఉండడము ఒక విశేషము.
ఈ దివ్యక్షేత్రంలో గురువుల ఆశీస్సులు పొందిన భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు గురుకృపను కూడా పొందుతారని విశ్వసిస్తారు. ఇక్కడ మనము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని గమనిస్తే, రాఘవేంద్ర స్వామి వారు ఒకే దివ్యాత్మ ధరించిన వివిధ రూపాలు. ఆ పరంపరను మనం గమనిస్తే, భక్త ప్రహ్లాదుడు కొత్త యుగంలో అసంచల భక్తికి నిలువటద్దము. బాలిక మహారాజు ద్వాపర యుగంలో మహాభారత కాలంలో జన్మించిన పుణ్యమూర్తి. వీరు ప్రహ్లాదుడి తదుపరి జన్మ. శ్రీ వ్యాసతీర్థులు బాహిలికుని తర్వాత విజయనగర సామ్రాజ్యంలో రాజగురువుగా అవతరించిన మహనీయులు శ్రీ రాఘవేంద్ర స్వామి ఈ కలియుగంలో వెంకటనాథుగా జన్మించి మంత్రాలయంలో సజీవ బృందావనస్తులైన మన జగద్గురువులు. మనం ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రహ్లాదుడు, బాహిలికుడు, శ్రీ వ్యాసతీర్థులు, శ్రీ రాఘవేంద్ర స్వామి వారు వీరంతా వేరు వేరు వ్యక్తులు కాదు, ఒకే దివ్యాత్మ యొక్క అవతార పరంపరగా భక్తులు విశ్వసిస్తారు. ఈ అవతార రహస్యాన్ని తెలుసుకున్నప్పుడే ఆ గురు సార్వభౌముని మహిమలు, తపస్సు, భక్తి మరియు దివ్యశక్తి మనకు మరింత లోతుగా అర్థమవుతాయి. నవ బృందావనంలోని ఆ దివ్య గురు పరంపర వైభవాన్ని దర్శించిన అనంతరము ఇప్పుడు మనము శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జీవిత ప్రయాణం ప్రారంభమైన పవిత్ర భూమి వైపు అడుగులు వేస్తున్నాము. తమిళనాడులోని భువనగిరి భక్తుల ఆరాధ్య గురు సార్వభౌములైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారు అవతరించిన పుణ్యక్షేత్రము వీక్షించండి, దర్శించుకోండి. ఇదే ఆ మహనీయుడు అవతరించిన పవిత్ర భువనగిరి మఠము. అపార మేధస్తో, ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జీవిత ప్రస్థానము ఈ పవిత్ర భూమి నుంచే ప్రారంభమైంది. క్రీస్తకం 1595 సంవత్సరంలో తిమ్మన్న భట్ట మరియు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడుగా ఆ మహనీయుడు జన్మించారు. వారి పూర్వీకులు అఖండ విద్వాంసులు. వారి తాతగారు విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో ప్రసిద్ధ వైణికులుగా ఖ్యాతి పొందారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో జన్మించిన ఈ బాలుణ్ణి వెంకటనాథుడు, వెంకటాచార్యులు అని భక్తి పూర్వకంగా పిలిచేవారు. ఆయన వీణను మీటినప్పుడు వినిపించే నాదము సాక్షాత్తు సరస్వతీదేవి గానమును తలపించేదని చెప్తారు. మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించిన అనంతరము కుంభకోణంలోని శ్రీ సుధీంద్ర తీర్థుల పాద సన్నిధిలో సకల శాస్త్రాల్లో అపార పాండిత్యాన్ని సంపాదించారు. ఆయన అసాధారణ ప్రతిభను గుర్తించిన గురువులు మహాభాష్య వెంకటనాథాచార్య అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు. వేద మంత్రాలకు ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుత ఘట్టమే ఈ చందన ప్రసంగము. వెంకటనాథుడు గృహశాస్త్రంలో ఉన్న కాలంలో కుంభకోణంలోని ఒక సంపన్నుని గృహంలో జరిగిన వేడుకలో ఆయనకు ఘోర అవమానం ఎదురైంది. సాక్షాత్తు శాస్త్ర కోవిదుడైన వెంకటనాథుని సాధారణ సేవకుడిగా భావించి చందనాన్ని అరగదీయమని ఆదేశించారు. అయితే ఆ మహనీయుడు ఏమాత్రమూ కలత చెందకుండా మౌనంగా అగ్ని సూక్తం జపిస్తూ చందనాన్ని సిద్ధం చేశారు. ఆ మంత్ర ప్రభావితమైన చందనాన్ని ధరించిన అతిథుల శరీరాలు తీవ్రమైన అగ్ని తాపంతో దహించిపోగా వెంటనే కరుణావృతుడైన వెంకటనాథుడు వర్ణ సూక్తం జపిస్తూ మరల చందనాన్ని సిద్ధం చేశారు. ఆ చందనాన్ని ధరించగానే అతిథులందరికీ గంగాజలం లాంటి చల్లదనం లభించింది. అప్పుడు అందరూ ఆయన మహిమను గ్రహించి వెంకటనాథునికి పాదాభివందనం చేశారని చరిత్ర తెలియజేస్తోంది. ఇదే కదా ఆ మహనీయుని వాక్శుద్ధి, వేదమంత్ర శక్తి. కాలక్రమేణా గురువుల ఆదేశంతో, సరస్వతీదేవి అనుగ్రహంతో వెంకటనాథుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీ రాఘవేంద్ర తీర్థులుగా జగద్గురుగా వెలుగొందారు. నేడు కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిగా యుగ యుగాల పాటు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భువనగిరి నుండి ప్రారంభమైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆధ్యాత్మిక ప్రస్థానము క్రమంగా దేశవ్యాప్తంగా ద్వైత సిద్ధాంత ప్రచార యాత్రగా విస్తరించింది. కుంభకోణ మధ్వమఠానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరము స్వామివారు దేశ సంచారము చేస్తూ అనేక దివ్యక్షేత్రాలను దర్శించి
పండిత సభల్లో పాల్గొని ద్వైత సిద్ధాంతమయమును ప్రపంచానికి చాటి చెప్పారు. రామేశ్వరము, శ్రీరంగము, మధురై, కొల్లాపూర్ వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ తన అపార పాండిత్యంతో పండితులను ఆశ్చర్యపరిచారు. అలాగే ఉడిపి, సుబ్రహ్మణ్యము, పండరీపూర్, బీజాపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారు. మైసూరు రాజు దొడ్డదేవరాయల ఆహ్వానం మేరకు శ్రీరంగపట్టణంలో చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లు చరిత్ర తెలియజేస్తోంది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తమ పరమ శిష్యుడైన అప్పనాచార్యుల నివాసమైన బిచాలీలో సుమారు 13 సంవత్సరాల పాటు గడిపారని మనకు తెలుస్తోంది. అసంచలమైన గురుభక్తికి, కఠోర తపస్సుకు మరియు దివ్యానుభూతికి నిలయంగా నిలిచింది ఈ కర్మభూమి. అంతేకాదు, అతి సమీపాన ఉన్న జపదకట్టె విశిష్టత గురించి కూడా మనము తప్పక తెలుసుకోవాలి. తుంగభద్రా నదీ తీరాన అశ్వత్థ వృక్షము నీడన శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కూర్చుని జప తపాలు నిర్వహించిన పవిత్ర రాతివేదికనే జపదకట్టె అంటారు. దీనిని స్వామివారు స్వయంగా అధిష్ఠించిన తపోస్థలి అని చెబుతారు. లోక బాంధవుడైన ఆ గురువరుడు ఇక్కడే ఆసీనులై శిష్యులకు వేద పాఠాలు బోధించేవారుట. ఆ దివ్య తపోశక్తితో పునీతమైన మహోన్నతమైన సిద్ధపీఠం ఇది. బిచాలీలో అప్పనాచార్యుల ఆతిథ్యాన్ని దర్శించుకుని ఇప్పుడు మన దివ్యయాత్ర మహిమాన్వితమైన పంచముఖి క్షేత్రం వైపు సాగుతోంది. తుంగభద్రా నదిని దాటి కర్ణాటక రాష్ట్రంలోని గండ్రాండ్ల గ్రామ సమీపంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం గురుభక్తి, తపస్సు మరియు దివ్య అనుభూతుల సమ్మేళనం. ఇక్కడే ఒక సహజ సిద్ధమైన గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సుమారు 12 నుండి 13 సంవత్సరాల పాటు ఘోర తపస్సు మరియు ధ్యానంలో గడిపారు. ఆయన నిష్కలమైన తపస్సు శక్తితోనే ఈ గుట్ట నేడు ఒక గొప్ప పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారింది. రామాయణ సాంప్రదాయ కథనాల ప్రకారము హైరావణుడు అనే రాక్షసుడు మాయాజలంతో శ్రీరామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకువెళ్లి బంధిస్తాడు. ఆ ధర్మ సంక్షోభ సమయంలో వారిని రక్షించేందుకు ఆంజనేయ స్వామి వారు పాతాళ లోకంలో తన దివ్యశక్తిని విస్తరించి ఈ పంచముఖ రూపాన్ని ధరించారు. ఈ పవిత్ర గర్భగుడిలో మనం దర్శించేది ఆనాడు ఒకే శిల్పే వెలిసిన ఆ మహిమాన్విత పంచముఖి స్వరూపమే. ఈ దివ్య రూపంలో స్వామివారు 5 ముఖాలతో 5 దిశలను పాలిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. తూర్పు దిశగా హనుమాన ముఖము, భక్తి మరియు ధైర్యానికి ప్రతీక. దక్షిణ దిశగా నరసింహముఖము, రక్షణ కల్పించే మహాశక్తి స్వరూపము. పశ్చిమ దిశగా గరుడముఖము, వేగము మరియు విజయాన్ని ప్రసాదించే రూపము. ఉత్తర దిశగా వరాహముఖము, ధర్మస్థాపన మరియు ఐశ్వర్యాన్ని అందించే స్వరూపము. ఊర్ధ్వ దిశగా హయగ్రీవముఖము, జ్ఞానము మరియు విద్యా ప్రకాశాన్ని ప్రసాదించే దివ్యముఖము. ఈ పంచముఖి గుట్టపై కనిపించే రాతి మంచము, రాతి దిండు మరియు విమానశిల వంటి సహజ నిర్మాణాలు భక్తులను నేటికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ పవిత్ర గుహలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఒక అద్భుతమైన శాంతిని, దివ్య అనుభూతిని పొందుతారు. ఇది కేవలము దర్శన స్థలం మాత్రమే కాదు, మనల్ని ఆధ్యాత్మికంగా పునీతం చేసే ఒక మహాశక్తి కేంద్రము. పంచముఖి క్షేత్రంలోని ఈ అణువణువున నిండిన దైవిక ప్రకంపనలను మన హృదయాల్లో నింపుకొని ఇప్పుడు మన ఈ ఆధ్యాత్మిక పయనము అత్యంత ఉత్కంఠభరితమైన మనస్సును మరియు ఆత్మను పరమాత్మలో లీనం చేసే మహత్తర ఘట్టం వైపు సాగుతోంది. నిశ్చలమైన తపస్సు, నిరంతరమైన గురుకృప, ఇదే మంత్రాలయ మార్గము. మనము ఈ ప్రస్థానంలో నవబృందావన పుణ్యధామాన్ని దర్శించి 9 మంది యతిశ్రేష్ఠుల దివ్యాశిస్సులను పొందాము. బిచాలిలో అసంచలమైన గురుభక్తిని, పంచముఖిలో అద్భుతమైన తపోశక్తిని దర్శించిన మనము ఇప్పుడు ఆ అక్షయధామమైన మంత్రాలయ సన్నిధి వైపు అడుగులు వేస్తున్నాము. 700 సంవత్సరాల పాటు సజీవ బృందావనంలో ఉండి భక్తుల మొర ఆలకిస్తానని అభయమిచ్చిన
ఆ మహనీయుని దర్శించుకోవడమే ఈ కలియుగంలో మనకు లభించే మహాభాగ్యము. ఆ సజీవ బృందావన ప్రవేశఘట్టము, అప్పనాచార్యుల భక్తి వైభవము మరియు నేటికి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్య మహిమలను మనము పార్ట్ 2లో దర్శించబోతున్నాం. తప్పక వీక్షించండి. శ్రీ రాఘవేంద్ర దివ్యయాత్ర భాగం 2 త్వరలో. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.